నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల్లో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం. కేసనపల్లిలో దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలించి బాధిత రైతులకు భరోసానిచ్చిన పవన్ కళ్యాణ్. జూనియర్ కళాశాల ఆవరణంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచుకర్ల. సబ్బవరం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి సైకిల్స్ అందించిన రమేష్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘనంగా 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. తుని పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన దళిత సంఘం నేతలు. అనకపల్లి తహసీల్దార్ కార్యాలయం ఏసీబీ వేసిన వలలో చిక్కిన అవినీతి చేప. భూమి మ్యూటేషన్ కొరకు 20,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ అక్కిరెడ్డిపాలెం వీఆర్ఓ సూర్యనారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా కోనసీమకు రావడంతో అభిమానులు పవన్ కళ్యాణ్ ని చూడడానికి ఉమ్మడి కూటమి అభ్యర్థులు కేసనపల్లి తండోపతండాలుగా వీచేశారు. కేసనపల్లిలో దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలించి బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. శంకరగుప్తం ట్రైన్ నుండి వచ్చే ఉప్పు నీరు, అటు పోటుల వల్ల వచ్చే ట్రైన్ వాటర్ వల్ల కొబ్బరి చెట్లు పాడైపోతున్నాయని, కొబ్బరి చెట్లు పడిపోవడం, దిగుబడి తగ్గిపోవడం, నష్టపోతున్న విషయాన్ని రైతులు వివరించారు. బాధిత రైతులకు భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ రైతులతో ముఖాముఖి సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్, ఎంపీ గంటి హరీష్, రాజోల్ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, రాజోల్ ఇన్ఛార్జ్ అమూల్య, నీటి సంఘాల చైర్మన్ గుబ్బలి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలని ఈ పర్యటన ఉద్దేశం. ఇలా కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే బ్యాక్ వాటర్స్ ఇవన్నీ చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియా కోనసీమ అంతా. దీన్ని ఉపాధి పరంగా అందరికీ ఏమేం చేయగలం, మేజర్ ఉపాధి కొబ్బరి తోటలు. ఈ కొబ్బరి తోటలు మీ జీవనోపాధికి దెబ్బగలుగుతున్నప్పుడు ఆల్టర్నేట్ ఏంటని మళ్ళీ మాట్లాడుతూ ఉంటే, సో దీనికి ఒక సమగ్రమైన ఒక ప్రణాళిక అయితే కావాలి. దీనికి దాంట్లో బాగా నేనేమంటే అసలు సమస్యని మూలాల నుంచి అర్థం చేసుకుంటే తప్ప దీనికి పర్మనెంట్ పరిష్కారం వెతకలేం. కేసనపల్లి ఇచ్చేసిన జిల్లా వాణి మీడియా వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది కోనసీమలో వన్ ఆఫ్ ది పార్ట్ కోస్టల్ ఏరియా, దివిసీమలో వన్ ఆఫ్ ది పార్ట్ కోస్టల్ ఏరియా. దీని సమస్య సుమారు 6-7 సంవత్సరాల నుండి తిరగలేనటువంటి ప్రదేశం లేదు, తిరగలేని కార్యాలయాలు లేవు. రైతులందరికీ కాళ్ళు అరిగిపోయేలా తిరిగారు. దీనిని హైలైట్ చేస్తూ ఒక నెంబర్ 1 ఛానల్ అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ హైలైట్ చేసి డ్రోన్ల ద్వారా షూట్ చేస్తే 3వ రోజు నాడు కేసనపల్లి వస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం నిలబెట్టుకుని ఈరోజు ఫస్ట్ రౌండ్లో మన మోడీ గారు రావడం పోస్ట్ పోన్ అయింది. సెకండ్ రౌండ్లో ముంతా తుఫాన్ వల్ల ప్రాబ్లం అయింది. థర్డ్ రౌండ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు నాడు ఆ స్వామివారిని దర్శించుకుంటేనే వచ్చారు. ఇలాగ ఆయన వచ్చి ఈరోజు రైతు బాధలన్నీ తెలుసుకుంటూ ఆయన ఒకే ఒక మాట అడిగారు ఆ జనాల్లో, బి రోసయ్య కమిటీ ఎవరి దగ్గర ఉందా అని అడిగారు. ఎస్, నా దగ్గర ఉంది సార్ అని చెప్పాను. మరి దాని మీద ఏమైనా చెప్పగలరా అన్నారు. లేదు సార్, నేను అది రిపోర్ట్గా తయారు చేసి పట్టుకొచ్చిన తప్ప దాని మీద అధ్యయనం చేయలేదు, చాలా పేజీలు ఉన్నాయి సార్. మీరు ఇదే అడిగి ఉంటే 10 రోజుల నుంచి దాని మీద పూర్తి అధ్యయనం చేద్దాను సార్. నేను రైతు వారీగా మాట్లాడదాం అనుకున్నానే తప్ప ఈ రోసయ్య కమిటీలో మనకంత రికార్డ్ అంటే ఉంది, కానీ ఇక్కడ పోలీసులు డిపార్ట్మెంటు నాట్ అలౌడ్ అని చెప్పారండి. 10 పేజీ ఏది తేవద్దన్నారు. వాళ్ళు గౌరవిస్తూ మేము కామన్ మ్యాన్ వ్యక్తులుగా వచ్చామండి ఇక్కడికి. ఈరోజు రోసయ్య కమిటీ అడిగారు. ఆ రికార్డ్ అంతా పవన్ కళ్యాణ్ గారు పిఏ గారికి పెట్టడం జరిగింది. ఆ రకంగా మమ్మల్ని ఈ ఊరు నుండి, ఈ గ్రామాల నుండి ఆయన ఆన్సర్ ఇస్తూ ఈ రోజు నాడు ఈ కమిటీ ఈ రిపోర్ట్ అంతా ఇవ్వడం జరిగింది. ఆయన మరొక్కసారి ఇంకొక 2 దఫాలు రైతులతో కూర్చుంటాను, ఈ సమస్య ఇంకా నాకు అధ్యయనం కావాలి, ఏది చేసినా నేను జీవితాంతం గుర్తుండిపోయి పనే చేసి మాట నిలబెట్టుకుంటాను. అంచు గురించి మెయిన్ అండి. సెకండ్ వచ్చి వరి పంట కూడా మునిగిపోతుంది, సొసైటీలో అప్పులు ఉన్నాయి. వాటి మీద కూడా శ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మొత్తం యాజ్ ఏ రికార్డ్ అంతా సబ్మిట్ చేస్తాను. రైతులు ఎవరూ కూడా మనోధైర్యంతో ఉండండి, ఏ బాధపడొద్దని చెప్పారండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఈరోజు మా ఈ కేసనపల్లి గ్రామం శంకరగుప్తం డ్రైన్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, కొబ్బరి రైతులు ఇబ్బందిని చూసి ఈ స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ గారు
రిప్రజెంటేషన్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి రైతుతోటి ఇక్కడ సమస్య ఏంటనేది పూర్తిగా విశ్లేషణ చేసి అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఆయన దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేస్తానని, పూర్వపు రోజుల్లో ఎలాగుందో అలాగే కొబ్బరి, వరి ఇట్లాంటి పంటలన్నీ కూడా వచ్చి మళ్ళీ రైతు మళ్ళీ బతికేటువంటి పరిస్థితి కల్పిస్తానన్నారు. మాకైతే పూర్తి నమ్మకం ఉందండి. ఆయన భరోసానికి తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది, మంచిగా జరుగుతుంది, పూర్వపు రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ఆవరణంలో వివిధ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సహాయంతో ఏర్పాటు చేసిన సైకిల్ పంపిణీ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుహీన్ సిన్హా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతుందన్నారు. అనంతరం శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కొంత దూరం సైకిల్పై బాలికలతో కలిసి ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండలం ఎంపీపీ బోకం సూర్యకుమారి, స్పెషల్ ఆఫీసర్ రమమణి, తహసీల్దార్ చిన్ని కృష్ణ, ఎంపీడీఓ పద్మజ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ గొర్లి రామనాయుడు, ఎంపీటీసీలు, సర్పంచులు, సబ్బవరం మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది మంచి ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చేతి ద్వారా మనం పెట్టడం జరిగింది. సైకిల్ డిస్ట్రిబ్యూషన్ అన్ని గర్ల్స్ స్టూడెంట్స్ ఇక్కడ పెందుర్తి నియోజకవర్గంలో అందరికీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ చాలా సంతోషంగానే ఉన్నాము. ఈరోజు ఇది కార్యక్రమంలో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, గాంజాయి, డ్రగ్స్ సంబంధించి కూడా అన్ని స్కూల్ స్టూడెంట్స్కి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్, మంచి అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ టైం ఇది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ సంబంధించి 112 నంబర్కి కూడా బాగా అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. అందరికీ కూడా టీచర్స్ ద్వారా కూడా మన అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సేమ్ టైం ఇది గాంజాయి సంబంధించి మనం రీసెంట్గానే మీ అందరికీ తెలుసు అభ్యుదయ ప్రోగ్రామ్ కింద ఒక సైకిల్ ర్యాలీ కండక్ట్ చేశాము. ఇది మళ్ళీ సైకిల్ నాకు చాలా ఇష్టం పడుతుంది. సో అది ఆల్రెడీ విజయనగరం దాకా వెళ్ళిపోయింది. డ్రగ్స్ సంబంధించి మనం చాలా సీరియస్గానే యాక్షన్ తీసుకుంటున్నాము. దాదాపు 3500 ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్లో పెట్టడం జరిగింది. మీడియా మిత్రులు అందరితో పాటు మళ్ళీ మనం 1972 నంబర్ ఏదైనా ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది. దానికి బాగా అవేర్నెస్ కల్పించండి అది నేను కోరుకుంటున్నాను. ఈరోజు ప్రోగ్రామ్ సంబంధించి నేను ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అండ్ కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. ఈనాటి కార్యక్రమం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఎంతో ఇక్కడున్న పరిస్థితులు కానీ, ఇక్కడ కార్యక్రమాలు, ఇక్కడ నేషనల్ హైవే పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతాలకు కొంత ఏదో చేయాలన్న ఆలోచనతో దగ్గర 426 సైకిల్స్ మా మహిళలకి, స్టూడెంట్స్కి ఇవ్వటం అనేది మంచి కార్యక్రమం. డిగ్రీ జూనియర్ కాలేజీ కానీ ఫస్ట్ ఇంటర్, సెకండ్ ఇంటర్కు కలిపి 306 సైకిల్స్, అలాగే సబ్బవరం హై స్కూల్కి 68, మల్నాయుడిపాలెం 27, రావులంపాలెంకి 20, తవవానిపాలెంకి 5 కలిపి 120, ఈ 126 సైకిళ్ళు ఈరోజు ఇస్తూ ఉన్నారు. మీరు కొన్నిటికి ఇవ్వటం కాదు కానీ మాకు బ్యాండ్ అవుతూ ఉంది. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇవన్నీ స్కూల్స్ కూడా, మరి ఆ స్కూల్లో కూడా మా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఏరియాలు కూడా మీరు కవర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. ఇది గతంలో ఒకరోజు పెట్టే కార్యక్రమం. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, నేను ఆ రోజు రావాల్సింది కొన్ని అనుకోని కారణాల వల్ల ఇది వాయిదా పడింది. ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, హైవే అథారిటీ వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఇవన్నీ ఏదో మీకు జీవితంలో అన్నీ చేసేస్తాయని కాదు ఈ సైకిల్ ఇవ్వటం. మిమ్మల్ని ఎక్కడో చోట మిమ్మల్ని మోటివేషన్, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న ఆఫీసర్స్, ఇక్కడున్న కాంట్రాక్టర్లు అవ్వచ్చు, ఎవరన్నా కానీ మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీకు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని మిమ్మల్ని
ఏ కార్యక్రమంలో అయినా కూడా మేము మిమ్మల్ని చూసుకుంటామన్న ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం. ఏదో మాటలు చెప్పేసి ఏదో ఆగస్టు 15 నాడు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిపోవడం కాకుండా త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా మీకు ఏం కావాలి, మీకు ఫెసిలిటీస్ ఏమున్నాయి, మీకు నాణ్యమైన విద్యనివ్వడానికి ఏం చేయాలనేది విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి తపన మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో చదువుకుని బయటకు వచ్చిన ఇలాంటి వాళ్ళకు ఉద్యోగం లేని పరిస్థితులు కానీ, చదువుకోవటానికి కావాల్సిన అవకాశాలు కానీ తప్పకుండా 100% మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీకోసం ఎలా ఆలోచిస్తారో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ అధికారులు కానీ మీ పట్ల అదే విధంగా ఆలోచిస్తారని నేను మనవి. అంటే ఏదో ఫ్రీగా ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్ అని అనుకొని ఇవ్వట్లేదు. మొబిలిటీ అనేది ఫ్రీడమ్. ఎప్పుడు మనం ఇంటి నుంచి ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే ఏదో ఆటో ఎత్తుకోవాలి లేదా బస్సు ఎత్తుకోవాలి. ఎనివే ఇప్పుడు బస్సు మీ అందరికీ ఫ్రీ కాబట్టి ఇష్యూస్ మ్యాక్సిమం ఉండదు. లేకపోయినా మనం ఇంటి నుంచి ఎప్పుడు అయినా ఏ టైం అయినా ఎక్కడైనా వెళ్ళాలి అంటే మీకోసం ఒక సైకిల్ ఉంటే బాగుంటుంది. ఆ ఆలోచన మీద వచ్చినదే ఇది. సో చాలామంది మేము వింటూ ఉంటాం, మీ పేరెంట్స్ మంచి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని స్కూల్స్కి పంపిస్తూ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కొన్ని ప్లేసెస్లో అమ్మాయిలు పెద్దవాళ్ళు అయిన వెంటనే చాలు చదివినది, సమాజం బాగాలేదు, ప్రతిరోజు మిమ్మల్ని స్కూల్ దాకా ఎవరు తీసుకొస్తారు అన్న ఆ ఎక్స్క్యూజెస్ మీద చాలామంది పిల్లల్ని స్కూల్కి రాకుండా ఆపేస్తున్నారు. సో మేము అదే అనుకున్నాం, ఆ పిల్లకి సైక్లింగ్ వచ్చి ఒక సైకిల్ ఇవ్వగలిగితే ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీరే స్కూల్కి వచ్చేస్తారు, మీరే ఏ టైం అయినా ఇంటికి వెళ్ళిపోతారు. సో సైకిల్ అనేది సింబల్ ఆఫ్ ఫ్రీడమ్. అది ఒక ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాము అన్నట్టు కాదు. సో ఇదిని మీరు సరిగా ఉపయోగించుకోవాలి. స్కూల్కి టైంకి రండి, టైంకి ఇంటికి వెళ్ళండి, ట్యూషన్స్ వెళ్ళాలంటే కూడా వాడుకోండి, కానీ సరిగా చదవండి. నేను కూడా అమ్మాయి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మన అమ్మ నాన్న 100 కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చినా కూడా ఏం పనికి రాదు. చదువు అన్నదే పెద్ద ఆస్తి. అది చదువు ఇచ్చిన తర్వాత బాగానే చదివాని ఇంకా పెళ్లి చేసుకుంటానంటే కుదరదు. చదివిన తర్వాత ఏదో ఒక ఫైనాన్షియల్ యాక్టివిటీ చేసుకోవాలి. మీరు బిజినెస్ చేసుకోండి, లేదు మన ఎమ్మెల్యేస్ అలాగా ఎమ్మెల్యేస్ అవ్వండి, లేదు మా అలాగా ఆఫీసర్స్ అవ్వండి. ఏదో ఒకటి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేన జీవితం స్లేవరీయే. మీరు తినేది, వేసుకున్న బట్టలు కొనుక్కోవడానికి మీ దగ్గర శక్తి ఉండాలి, లేదా లైఫ్ లాంగ్గా ఎవరో ఒకరిని డిపెండ్ చేసే బతకాలి. అది మంచి బతుకు కాదు. కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా మోటివేట్ చేయాలి అన్న లాజిక్ మీదే ఇది తీసుకొచ్చినాము. సరిగా మీరు యూస్ చేసుకోండి, డూ వెల్. అండ్ ఆయన చెప్పినట్టు ప్రతి ట్యూస్డే మీ టీచర్స్ అందరితో మాకు మీటింగ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ చెప్తున్నది మేము ఒకటే, పుట్టిన ప్రతి ఒక్క మనిషికి కామన్ సెన్స్ అనేది ఉంటుంది. ఇఫ్ యు నో హౌ టు టేక్ బాత్, ఇఫ్ యు నో హౌ టు ఫీడ్ యువర్ సెల్ఫ్, ఇట్ మీన్స్ మన బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది. మళ్ళీ నాకు చదువు రాదు అన్నది మీ లోపం కాదు, చదువు చెప్పే వాళ్ళు లోపం. మీకు అర్థం అవుతున్నట్టు మేము చెప్పలేకపోతున్నాము అన్నదే మేము వాళ్ళందరికీ చెప్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని అర్థం చేసుకొని దాని ప్రకారం మీ అందరికీ చదువు చెప్పాలి అని చెప్తున్నాం. ఇంత ఎఫర్ట్ చీఫ్ మినిస్టర్ లెవెల్ నుంచి కింద ఉన్న టీచర్స్ దాకా ఎఫర్ట్ పెడుతున్నారు. ఇంతమంది మీకోసం కష్టపడుతున్నప్పుడు మీరు మీకోసం కష్టపడాలి.
దేశంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగుతూ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ వాదులు, సామాజిక సంఘాలు, అధికారులు ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా 76 రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ స్థానిక అంబేద్కర్ విగ్రహాల వద్ద అంబేద్కర్ కు నివాళులర్పించి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భారత రాజ్యాంగ లక్ష్యాలు కాపాడమే రాజ్యాంగ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వైసీపీ నాయకులు బోడపాటి సతీష్, లంకా కృపానందం, కౌన్సిలర్ కర్రి జగదీష్, రేలింగి రమణ గౌడ్, శిల్పా శెట్టి మోహన్, ఏం నాయకులు దిలీప్, జల్లు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. నేటికి భారతదేశానికి స్వతంత్రం అనుకోవాలి. రాజ్యాంగం అందించి 70 సంవత్సరాలు గడిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అదే సమయంలో మా రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళితుడు అని చెప్పేసి వ్యవస్థ చూపిస్తూ రాజ్యాంగాన్ని తూట్లు పట్టే దిశగా మరి ఈరోజు మనం చూస్తున్నాం. మన రానున్న రోజుల్లో కూడా మరి భవిష్యత్ తరాల్లో కూడా కొన్ని రాజకీయ పార్టీలు మరి రాజ్యాంగాన్ని తూట్లు పట్టి మరి అనేక మనుషుల్ని బాధపెట్టే విధంగా మరి ప్రవర్తిస్తున్నాము. చాలా బాధపడుతున్నాము. ఎందుకనగా మరి ఈరోజు ఈ భూమి మీద బతకడానికి కానీ, జీవించడానికి కానీ, మానవులకు కానీ కనీసం చాటి పశువులు కూడా ఈరోజు మరి నిలబడాలని స్థాయికి కల్పిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. కానీ ఈ రాజ్యాంగం అనుకున్నట్టు మరి మనం నడచలేదు. రాజకీయ అవసరాల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ వాడుతున్నారు, రాజ్యాంగాన్ని వాడుతున్నారు. ఇటువంటి వాడుకోకపోతే మరి 76వ రాజ్యాంగ దినోత్సవం కూడా ఈ పరిస్థితి కలిగితే కనుక ఖచ్చితంగా తిరుగుబాటు అన్నది ఏర్పడుతుందని చెప్పేసి ఖచ్చితంగా అందరికీ కూడా మరి మనకి ఈ కార్యక్రమానికి కూడా మరి అలాగే వీరవరపేటలోను మరి స్థానిక సీఎంఆర్ సెంటర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్లోను కూడా చక్కగా ఈ ర్యాలీ నిర్వహించిన మా మిత్రులకి, బంధుమిత్రులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై భీమ్. జై భీమ్. సత్యనా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ ముందుగా జై భీమ్. 1949 నవంబర్ 26న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి సంపూర్ణంగా సమర్పించిన రోజుగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అయితే భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం ఈ 4 మూల స్తంభాలుగా రాజ్యాంగంలో రచించి ఈ భారతదేశానికే ఒక డిక్లరేషన్ తయారు చేసి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ముందుగా జోహార్. అయితే రాజ్యాంగం రచించారు కానీ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క పీఠికను కూడా లేదంటే ఏ ఒక్క చాప్టర్ను కూడా స్వేచ్ఛగా కానీ, న్యాయంగా కానీ ప్రస్తుత పాలకులు అమలు చేసే ధోరణి లేదు. ఏ ప్రభుత్వ సెక్టర్లో కూడా ఈ దళితులకు కానీ, అగ్రవర్ణాల నిమ్మన జాతులకు కానీ ఎవరికి కూడా సరైన న్యాయం జరగకుండానే ఈ పరిపాలనలో కొనసాగిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా చూసుకుంటే భారత రాజ్యాంగం పేర్కొంది కానీ రాజ్యాంగంలోని ఏ ఒక్క ఇదిని కూడా ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ దళితులు అయినప్పటికీ రాజ్యాంగం ఈ దేశానికి అందించిన మహనీయుడిగా మన భారతీయులందరూ కొనియాడడం జరుగుతుంది. ఇతర దేశాల నుండి ఒక్కొక్క దేశం నుండి ఒక్కొక్క విధానాన్ని తీసుకొచ్చి ఈ భారత రాజ్యాంగంలోని పొందుపరిచి భారత ప్రజలకి ఏ విధంగా అవసరమో, అణగారిన ప్రజలకి ఏ విధంగా ఈ రాజ్యాంగం ఉండాలో రాజ్యాంగంలోని సూచనలను ఆయన మహనీయుడు పొందుపరచడం జరిగింది. అయితే ప్రస్తుత పాలక ప్రభుత్వాలు ఈ రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కి మనువాదాన్ని పైకి తీసుకొస్తున్న రోజుల్లో మరొకసారి భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గుర్తు చేసుకొని పాలకులు పరిపాలన కొనసాగించాలని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి నా కుటుంబం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ముఖ్యంగా వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ జైబీలో రోజు మరి అందరికీ తెలిసిన విషయమే
అవశిష్ట భారతదేశానికి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి రోజుగా మరి ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం అనేటువంటి సందర్భంగా ఘనంగా అంబేద్కర్ గారికి ధన్యవాదాలు అర్పించడం చాలా ఆనందదాయకము. ఈ కార్యక్రమం మరి తుని వీరవరపల్లి గ్రామానికి చెందిన మరి దళిత సోదరులు అలాగే బీసీ నాయకులు మరి సమక్షంలో అంబేద్కర్ విగ్రహానికి మరి గార్లెండ్ చేసి ఆయన యొక్క చేసినటువంటి త్యాగాన్ని ఒకసారి స్మరించుకోవడం ఒక భారతీయ పౌరుడిగా మేమంతా గర్విస్తున్నాం. నేటికి 75 సంవత్సరాలు అంటే భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే 1947 నుంచి మరి భారత రాజ్యాంగ రచనా కమిటీకి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్ష వహించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సుదీర్ఘమైనటువంటి సమయాన్ని తీసుకొని భారతదేశ సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక వ్యవస్థలకు అనుకూలమైనటువంటి అనేక రాజ్యాంగ విషయాల్ని మరి రాజ్యాంగ రచనా కమిటీలో మరి పొందపరిచి ఆ డ్రాఫ్ట్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ అసెంబ్లీకి మరి సమర్పించినటువంటి ఆ రాజ్యాంగ ముసాయిదాని ఆమోదించిన రోజు. అయితే ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలి. రాజ్యాంగాన్ని రాసేటప్పుడు రాజ్యాంగ రచన నిర్మాతలు అందరూ కూడా కొన్ని ప్రజాస్వామ్య మానవ విలువలైనటువంటి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అనేటువంటి అంశాన్ని రాజ్యాంగంలో పొందపరచడం మరి అది అటువంటి పొందపరిచిన ఫలాలు నేడు 76 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మరి పాలక పక్షాలన్నీ కూడా మరి తమ వ్యక్తిగత స్వప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ నేటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు రాజ్యాంగ ఫలాలను అందుకోకపోవడం అనేది చాలా దుర్భరమైనటువంటి స్థితిగా మనం చెప్తున్నాం. కేవలం రాజ్యాంగ అంశాలు, రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆ యొక్క విధానాలపైన అవగాహన లేకపోవడం వల్లే నేటికి ఈ వెనకబడినటువంటి సమూహాలన్నీ కూడా ఈ రకంగా ఆధిపత్య మనువాద వర్గాల చేత అణిచివేయబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగంలో పొందపరిచినటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడే మనం రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగ ఆశయాన్ని సాధిస్తాం. అందుకే రాజ్యాంగాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ఈరోజు ప్రాథమిక హక్కులు అవ్వచ్చు, ఆదేశ సూత్రాలు అవ్వచ్చు, న్యాయ వ్యవస్థల పనితీరులు అవ్వచ్చు, లేదా కార్యనిర్వాహక శాసనశాఖకు సంబంధించినటువంటి విధానాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే రాజ్యాంగ సంబంధమైనటువంటి ఆశయాలు నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్కరోజే కాకుండా ప్రతి ఇంట్లోనూ ప్రతి విద్యార్థి రాజ్యాంగమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి లక్ష్యాలను తెలుసుకున్నప్పుడు ఒక ఉన్నతమైనటువంటి పౌరుడిగా దేశ నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో తన వంతు భాగస్వామిగా ఉండడానికి దోహదపడుతుందని తెలియజేసుకుంటూ జై భీమ్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. అనకపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అనకపల్లి మండలం మారేడుపూడి అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన వీఆర్ఓ ఎం సూర్యనారాయణ భూమి మ్యూటేషన్ చేయడానికి 30,000 లంచం అడగడంతో 20,000 తహసీల్దార్ కార్యాలయం వద్ద నగదు ఇచ్చి ఏసీబీకి పట్టించిన బాధితుడు మారేడుపూడి రెవెన్యూ అక్కిరెడ్డిపాలెంలో లేట్ సాలపు సంజీవరావు 3 ఎకరాల 33 సెంట్ల మెట్ట భూమి మ్యూటేషన్ కోసం వీఆర్ఓ సూర్యనారాయణ 30,000 డిమాండ్ చేశారు. ముందు 20,000 ఇవ్వడానికి, తర్వాత 10,000 ఇవ్వడానికి ఒప్పందమైంది. ఎంఆర్ఓ కార్యాలయం వద్ద 20,000 నగదు ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి బాధితుడు సాలపు శ్రీను పట్టించాడు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడారు. తన భూమి మ్యూటేషన్ కోసం 30,000 వీఆర్ఓ లంచం అడుగుతున్నాడని బుధవారం ఏసీబీకి రిపోర్టు చేశాడన్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు గురువారం ఉదయం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని తెలిపారు. గతంలో కూడా పలు ఆరోపణలు ఇతనిపై ఉన్నాయన్నారు. అక్కిరెడ్డిపాలెం గ్రామం అలాగే మారేడుపూడి గ్రామ రెవెన్యూ ఈ 2 సచివాలయాలకు సంబంధించినటువంటి గ్రామ వీఆర్ఓ అయినటువంటి శ్రీ ఎం సూర్యనారాయణ గారు ఈరోజు అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీసు వద్ద 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా విశాఖపట్నం నుంచి ఏసీబీ డిఎస్పీనైన నేను, నా పేరు రమణమూర్తి, అలాగే మా సిబ్బంది, మా ఇన్స్పెక్టర్స్ వచ్చి రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా సదరు గ్రామ వీఆర్ఓని పట్టుకోవడం జరిగింది. అసలు ఏంటంటే ఈ అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు సంజీవరావు గారు మే 30వ తారీఖున చనిపోయారు. మే 30వ తారీఖున చనిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వాళ్ళ మదర్ పేరు మీద ఎవరైతే ఉన్నారో మదరు దేవుడమ్మ గారి పేరు మీద ఆ సదరు భూమి తాలూకా వివరములు మ్యుటేషన్ చేయటానికి ఈయన సెప్టెంబర్లో అప్లై చేసుకున్నారు.
సెప్టెంబర్లో అప్లై చేసుకుంటే అది ఈ దినము వరకు కూడా పూర్తిగా చేయకుండా సుమారు 24 సర్వే నెంబర్లో గల సుమారు 3.5 ఎకరాల భూమిని మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ 24 నెంబర్లలోని 19 నెంబర్లు మాత్రమే మొన్న 1వ తారీఖు చేసి రిమైనింగ్ 5 కూడా తాను అడిగినటువంటి మొట్టమొదట 50,000 రూపాయలు లంచం అడిగాడండి. తర్వాత మళ్ళీ 30,000 అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 20,000 అన్నాడు. సో 20,000 రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదరు రైతు నిన్న మా వద్దకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తేదీ 26/11/2025 నాడు వచ్చి ఏసీబీ ఆఫీస్ విశాఖపట్నంకి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన పిదప మేము విచారించి ఈ దినం ఒక కేసు నమోదు చేసుకుని సదరు లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సదరు విఆర్ఓ గారిని అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ గేట్ వద్ద పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఇతని మీద అభియోగాలు ఉన్నాయి. అవి కూడా మేము విచారిస్తున్నాము. ఇంకెవరైనా ఉంటే బాధితులు ఉంటే మాకు కలిస్తే మేము కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడి మేము చేస్తాము. అదేవిధంగా ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఏమనగా, ఎవరు కూడా ఏ ప్రభుత్వాధికారి కూడా లంచం అడగడానికి వీల్లేదు. ఆ ప్రభుత్వాధికారి తీసుకున్నటువంటి జీతంకి బద్ధుడై పని చేయాల్సి ఉంటుంది. ప్రజలెవరూ కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే లంచం అడిగితే తప్పనిసరిగా మా విశాఖపట్నం ఏసీబీ వారిని సంప్రదించవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1064 1064 ఈ నెంబర్కి కూడా ఎవరైనా కాల్ చేయొచ్చు. అనకపల్లి గౌరపాలెం శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో గురు భవానీ ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రగుల శ్రీరామ్, గురు భవానీ మద్దాల శ్రీను సారథ్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీ యాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రగుల శ్రీరామ్ మాట్లాడారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి 31వ చండీ యాగ మహోత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం నుండి గంగ పరదేశమ్మ భవానీ భక్తులు ఆశ్రమం అన్నమయ్య వాగ్గేయ వరదాయిని వ్యవస్థాపక అధ్యక్షులు తిమ్మాపాత్రుడి చక్రవర్తి ఆధ్వర్యంలో సుమారుగా 350 మంది మహిళలతో విష్ణు సహస్ర నామాలు, అన్నమయ్య కీర్తనలు, కోలాటాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గంగ పరదేశమ్మ ఆశ్రమ భవానీలు, పెద్ద సంఖ్యలో భక్తులు, అన్నమయ్య వాగ్దేయ వరదాయిని సభ్యులు పాల్గొన్నారు. జై దుర్గా భవాని మాతాకు జై. జై శ్రీకృష్ణ, జై శ్రీనివాస, జై గోవింద. ఈరోజు శ్రీ గంగ పరదేశమ్మ భవాని భక్తుల ఆధ్వర్యంలో మా యొక్క ఈ గౌరపాలెం గంగిరేవి చెట్టు వద్ద మా పీఠం వద్ద అన్నమయ్య వాగ్గేయ వరదాయిని వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తిమ్మాపత్రుని చక్రవర్తి గారి ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తనలు, కోలాటం, విష్ణు సహస్రనామ కార్యక్రమాలను అత్యంత కడు రమణీయంగా ఇక్కడ ఈరోజు నిర్వహించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కళాకారులు, మహిళలు, భక్తులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. మేము ఈ యొక్క సంస్థ ద్వారా గత 31 సంవత్సరాలుగా చండీమాత యాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క అన్నమయ్య సంకీర్తనల కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా మా ఆశ్రమ గురువు అనేటువంటి మద్దాల శ్రీను అలాగే నేను కలిపి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ నిర్వహించడం జరుగుతుంది. అలాగే మాకెంతో సహకరించినటువంటి మా గురువుగారు శ్రీ తిమ్మాపత్రుని చక్రవర్తి వారికి మా గంగ పరదేశమ్మ భవాని భక్తుల ఆశ్రమం తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వారి శ్రీమతి తిమ్మాపత్రి లక్ష్మి గారుతో పాటు సుమారుగా 300 మంది పైచీలకు మహిళలతో ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. జై భవానీ, జై జై భవానీ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అంతకపల్లి పంచతి లగుడువారి కల్లాల్లో సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ పర్వదినం సందర్భంగా ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలు స్వామివారికి అంగరంగ వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవంలో ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన మహోత్సవంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర నాయకులు చొక్కాకుల వెంకట్రావు, లక్ష్మీ దంపతులు స్వామివారి మహోత్సవంలో ముఖ్య పాత్ర వహించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఉత్సవ కార్యక్రమం జరిపించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మిడతాడ మహాలక్ష్మి నాయుడు, రొంకలి దేముడు, నరసింగరావు, రవి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే
శ్రీ 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 స్వయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు సబ్బవరం మండలం అంతకాపల్లి పంచాయతీలో లగుడువారి ఇళ్ళ దగ్గర మరి స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి ఇక్కడ నిజంగా ఈ ఆలయం ఉండడం అది స్వయంభూ ఆలయం. ఇది పురాతనమైనటువంటి దేవాలయంగా మా పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు షష్ఠి సందర్భంగా మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆలయ కమిటీ మెంబర్లు అందరూ కూడా చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి దానికి మా పురోహితులు కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరిపించడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇక్కడ మాజీ మండల ప్రెసిడెంట్ గారు తెలుగుదేశం శ్రీ మిగతాల మహాలక్ష్మణారావు గారు, అలాగే మాజీ జడ్పీటీ సభ్యులు శ్రీ రమణ దేవుడుబాబు గారు, మరి అలాగే మరి మహేష్ గారు, అలాగే మన సబ్బవరపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులందరికీ కూడా శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. భక్తులందరూ కోరికలు నెరవేరాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరుకుంటూ ఇక్కడ మా గ్రామంలో ఒక ఈ సుబ్రహ్మణ్య స్వామి కమిటీ ఉంది. ఈ కమిటీ వారు ఒకప్పుడు 80 సంవత్సరాలు, అంటే మాకు అప్పటికి మేము పుట్టలేదు, మాకు ముందు ఉన్నటువంటి పెద్దలు ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఈ కమిటీ వారు ఈ స్థాయిలో ఒక టెంపుల్ని మరి డోనర్స్ అందరి దగ్గర కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో ప్రధానంగా మరి దేవాలయానికి ఎక్కువ మొత్తంలో ఈ గుడికి విరాళం ఇచ్చినటువంటి మరి చొక్కటి వెంకటరావు గారు అని చెప్పి మనం చెప్పుకోవాలి. అలాగే చాలామంది భక్తులు కూడా వారికి తోచిన సాయం డొనేషన్స్ ఇచ్చి ఈ ఆలయానికి అభివృద్ధికి తోడ్పడినటువంటి భక్తులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుడు మేలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మరి పార్వతీపురంలో మీడియా సిబ్బంది కంటిచూపు పరిరక్షణకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ నేత్ర వైద్యాధికారి జీరు నగేష్ రెడ్డి పర్యవేక్షణలో పుష్పగిరి కంటి ఆసుపత్రి సహకారంతో కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో ఈరోజు నిర్వహించిన ప్రత్యేక ఉచిత వైద్య శిబిరంలో మీడియా ప్రతినిధులకు మరియు వారి కుటుంబ సభ్యులకు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సుమారు 200 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి దృష్టి దోషం, అంతరకుసుమం, టెరీజియం, గ్లకోమా ఇతరత్ర కంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి దృష్టి దోషం ఉన్న వారిలో దగ్గర దృష్టి దోషం ఉన్న 100 మందికి కలెక్టర్ చేతుల మీదుగా ఉచితంగా కళ్లజోలు అందజేసినట్లు, మిగతా వారికి త్వరలో కళ్లజోలు పంపిణీ చేస్తామని మరియు కంటి వైద్య శిబిరంలో కేటరాక్ట్, టెరీజియం ఉన్న వారిని గుర్తించి వారికి ఉచితంగా పుష్పగిరి కంటి ఆసుపత్రిలో రేపు శస్త్రచికిత్స నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ సూర్య కౌశిక్, వైద్య శాఖ ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ జగన్మోహన్, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ రఘుకుమార్, జిల్లా ఎన్జీఓ అధ్యక్షుడు కిషోర్ మరియు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వైద్య శాఖ సిబ్బంది మరియు పుష్పగిరి ఆసుపత్రి ప్రతినిధి రాజేశ్వరరావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మనం మీటింగ్ పెట్టినప్పుడు ట్రైనింగ్ నడుస్తుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ నడుస్తుంది. ఇక్కడ పెడితే అందుకు కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా గణపతి పూజ, పుణ్యవాహన కార్యక్రమాలు నిర్వహించి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణాన్ని భక్తులకి నయన ఆనందకరంగా అక్కడ వైభవంగా వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థాన ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు మరియు అన్నవరం గ్రామ ప్రముఖులు, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులు, అలాగే ఉదయం నుండి కూడా శ్రీ స్వామివారిని దర్శించుకునే నిమిత్తం భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భార్యాభర్త ఇద్దరు కూడా
కొద్దిగా అక్షతలు పూజ చేస్తూ ఉండండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. తతః ప్రతిష్ఠతి స్తోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి. అనకపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బిఆర్టీ కాలనీలో నల్ల మారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఎంతో ఘనంగా ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామ ప్రజలు నిర్వహించారు. అనకపల్లి మండలం పిసినికాడ పంచాయతీ బిఆర్టీ కాలనీలో 1994 సంవత్సరంలో స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ నల్లమారమ్మ తల్లి అమ్మవారు వెలిసింది. ఈ నల్లమారమ్మ అమ్మవారి దినదిన అభివృద్ధి చెందుతూ బిఆర్టీ కాలనీ భక్తులకు కొంగు బంగారమై కోరికలు తీర్చే తల్లిగా వెలిసిందని భక్తుల నమ్మకం. అందులో భాగంగానే మార్గశిర మాసం మొదట గురువారం శ్రీ శ్రీ నల్లమారమ్మ అమ్మవారిని విశాఖపట్నం అడారి వెంకటాపరావు సుకన్య దంపతుల ఆధ్వర్యంలో వేద పండితుల, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అమ్మవారికి బిఆర్టీ కాలనీ పురవీధుల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగించి అమ్మవారి దేవాలయం చేరుకుని అక్కడ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మొల్లెటి హైమావతి శివాజీ, మాజీ ఎంపీటీసీ ఎల్లపు వెంకట్రావు, మాజీ ఎంపీటీసీ మల్లా శ్రీను, బుద్ధ నాగేష్, గండిపోయిన బుజ్జి, పెద్దిశెట్టి రమేష్, మేడపల్లి పాపారావు, అడారి సత్యబాబు, మేస్టి మల్లా సీను, కాంటకుల రాజు, దొడ్డి కుమార్ రాజా, దొడ్డి నరేంద్ర, కొనతాల రమేష్ నాయుడు, వెంకట్రావు మాస్టర్, సరిస భాస్కర్రావు, బండి రాధిక, దొడ్డి నాగమణి, ఎంఎం నాయుడు, అడారి శ్రీను, పెంటకొట్ట శ్రీను పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మరి మా కాలనీలో కొలువు తీరున్నటువంటి మా అందరి తాలూకా కోరికలు తీర్చేటువంటి, మేము ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ అమ్మవారిని స్థాపించుకున్న 94లో ఇక్కడ అమ్మవారిని స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ తల్లి తాలూకా పండగలు చేస్తూ దినదిన అభివృద్ధి జరుగుతూ ఈవేళ మినీ గవరపాలు గైరమ్మ సంబరంలాగా కొనసాగుతున్నటువంటి మా తల్లి జగన్మాత, మా కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ 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 నల్లమారమ్మ తల్లికి మా హృదయపూర్వకమైనటువంటి ఆవిడ తాలూకా ఆశీస్సులతో మేము ఇక్కడ కొనసాగడం జరుగుతుందండి. ఇక్కడ మరి ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే, మాకు ఆర్ఎంబీలో అమ్మవారిని స్థాపించుకున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆవిడ ఆర్ఎంబీలోనే ఉన్నారు. కావున మరి ప్రతి వాళ్ళు కూడా ఈ అమ్మవారిని కొద్దిగా వెనక్కి జరిపితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావడం, మరి ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి ఈవేళ మేమందరం కలిపి ఈ గుడిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఈవేళ చక్కగా ఈ షెడ్ అది పెంచి అమ్మవారిని ఒక బాధ్యతగా గుడి కట్టి ఉంటే బాగుంటుందనే ఆలోచనతో మా చిన్నలు, మా పెద్దలు అందరూ కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈవేళ తల్లి జగన్మాత మీరు చూస్తున్నారు. ఆవిడ కన్నుల పండుగగా నేనున్నాను ఇక్కడ మీకు అలాగన్నటువంటి ఓ భావన కలిగించి ఆ తల్లి తాలూకా ఆశీస్సులు మాకు అందరికీ ఇవ్వడం జరిగిందండి. అది మాకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. కావున మాకు ఈ ఆనందంలో ఓ భాగంగా ఈ వేళ మేము దీన్ని ఆనందిస్తున్నాం. కావున మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా మన బిఆర్టీలో కొలువై ఉన్న శ్రీ నల్లమారమ్మ విగ్రహ ప్రతిష్టకు ఇచ్చేసిన భక్తులందరికీ కూడా పేరుపైన అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క అమ్మవారు 30 సంవత్సరాలుగా కొలువై ఉన్న అమ్మవారు పండుగ ప్రతి సంవత్సరం కూడా మన గౌరపాలెం గైరమ్మన మినీ గైరమ్మగా తలుచుకుంటూ మన నల్లమారమ్మ తల్లి పండుగ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలోని అమ్మవారి విగ్రహాన్ని పెట్టి ఈరోజు చాలా మంచి రోజు.
ఊరేగింపుతో ప్రజలందరూ ఇచ్చేసి ఈ యొక్క అమ్మవారి దర్శించుకొని ఈ యొక్క అమ్మవారి కల్పవల్లి కోరికలు తీర్చే కల్పవల్లి అందరి కోరికలను తీర్చే తల్లి ఈ అమ్మవారు అందరి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. శ్రీ నలమారమ్మ అమ్మవారి దేవస్థానం బిఆర్టీ భవన్లు పిసినగాడ పంచాయతీ అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం వంటి మాది. మరి ఇక్కడ 32 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. అమ్మవారిని మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఫిబ్రవరి నెలలో పండుగలు అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారి విగ్రహం కట్టాలని అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. కానీ ఈరోజు మాఘశిర మాసం లక్షవారం నాడు అమ్మవారికి మంచి తిథి రోజున అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి. ఈ ప్రతిష్టంలో భాగంగా మహిళలందరూ కూడా పసుపు కుంకాలతో మేళతాళాలతో కోలాటాలతో కూడా ఇక్కడ అమ్మవారికి తీసుకొచ్చి పసుపు కుంకాలు ఇవ్వడం జరిగింది, ప్రతిష్ఠించడం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా గ్రామ పెద్దలు ఎంపీటీసీ గారు అలాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అమ్మవారి పసుపు కుంకాలు ఇవ్వడం జరిగింది, అమ్మవారి పూజలు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి వచ్చే ఫిబ్రవరి నెలలో కూడా అమ్మవారి పండుగ అనేది జరుగుతుంది. ఆ పండుగ కూడా ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరగాలని ఇంకొక గైరమ్మ సంబరం ఏదైతే ఉందో అంతకు మించి మేము చేద్దామని అనుకుంటున్నామండి. అందుకోసం ఈ అమ్మవారి ఆశీస్సులు మాకు అందరికీ ఉండి ఎప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి దయతో మేము ఇక్కడ కొలువు తీరు ఉంటామని శ్రీమాత్రే నమః. బిఆర్టీ కాలనీ అమ్మవారి శ్రీ 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 నలమారమ్మ తల్లి 34 సంవత్సరాల బట్టి కళను ఈ గ్రామ ఈ బిఆర్టీ కాలనీ ఉన్న ప్రజలకి కళని నెరవేర్చినందుకు మన గ్రామ పెద్దలు అదేవిధంగా ఈ తల్లి నలమారమ్మ తల్లికి ధన్యవాదాలు. ఈ గుడిని ఇంకా మంచి అభివృద్ధిగా పొంది ఈ వీలైన మటుకు పండగ లోపు ఇంకా ఈ అభివృద్ధి చెంది పండగ ఇప్పుడు చేస్తున్న పండగ ఇంకా భారీగా చేయాలని మన కాలనీ తరపున అందరినీ కూడా కోరుకుంటున్నాను. బిఆర్టీ పిసిరిగాడ పంచాయతీ బిఆర్టీ నగర్ లో 1994లో మా పూర్వీకులు ఇక్కడ అమ్మవారిని స్థాపించారు. దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రోజు నల్లమారమ్మ యూత్ కుర్రవాళ్ళు ఆడవాళ్ళు సహకారంతో ఈ రోజు గ్రామ ప్రజల సహకారంతో ఈ రోజు ఈ దేవాలయం అందరి సహకారంతో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఇటుకబెట్టతో కార్యక్రమం మొదలైంది. అమ్మవారు ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం కంపల్సరిగా ఈ రోజు వేద పండితుల ఆధ్వర్యంలో ఊరేగింపు అమ్మవారి ఊరేగింపుతో ఈ రోజు ఈ దేవాలయం ఓపెనింగ్ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట. ఇప్పటి వరకు అమ్మవారు పుట్టతోటే ఇది అప్పుడు పెద్దలు పెట్టిన 94లో పెట్టిన విగ్రహ మామూలు విగ్రహం పుట్టతో కార్యక్రమం జరిగింది. ఈ రోజు విగ్రహం వచ్చి కుర్రవాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతూ ఈ రోజు కుర్రవాళ్ళ సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో అమ్మవారి గుడి ప్రతిష్ట జరిగింది. ఇంకా రేపు 2వ నెల 3వ తారీఖు నలమారం పండగ కల్లా దేవాలయం నిర్మించుకొని పెద్ద ఊరేగింపుతో పెద్ద బాజా పంచరీలతో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం పండగ కార్యక్రమం చుట్టుపక్కల అనకాపల్లికి గౌరపాలెం గైరం పండుగలదో బిఆర్టీ నగర్ ఈ చుట్టుపక్కల గ్రామానికి నలమారం పండుగలది. ఈ పండుగ ఘన విజయంగా జరుగుతుందని ఆ అమ్మ ఆశీస్సులు ఉంటే అందరూ బాగుంటారని మేము చాలా నిరుపేదలుగా వచ్చాము ఇక్కడికి. అమ్మ దయ వల్ల అందరూ డెవలప్ అయ్యాం. అందరూ తలకో రూపాయి వేసి అమ్మవారి గుడి కట్టుకుంటామని ఆ అమ్మ ఆశీస్సులు అందరూ సస్యశ్యామలుగా ఉండాలని అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాది బిఆర్టీ కాలనీలో వెలిసిన తల్లి మరి ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నామండి విగ్రహ ప్రతిష్టాపన జరగాలి అనుకుంటున్నాం. మరి ఈ కోరిక 30 సంవత్సరాల తర్వాత ఈ కోరిక మనకి ఇప్పుడు నెరవేరింది. మరి అలాగే మరి గ్రామ పెద్దలేంటి గ్రామ ప్రజలు గ్రామ మహిళలు కూడా మరి ఒక్క 4 రోజుల్లోనూ మరి చేద్దాం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. కానీ ఒక్క 4 రోజులు అందరూ కూడా ప్రజలేంటి పెద్దలేంటి అందరూ మహిళలు అందరూ కూడా కష్టపడి ఈ 4 రోజులు మన తల్లి ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసుకుంది. మన తల్లికి అలాగే నెలకొచ్చే పౌర్ణమి కూడా భజన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే కోలాటలు జరుగుతాయి, పూజలు అవి కూడా బాగానే జరుగుతాయండి ప్రతిదీ కూడా. మరి ఆ తల్లి అందరికీ కూడా చల్లని తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలనేసి ఇంకా ఎంతో వేడుక చేసుకొని మరి మన గ్రామాన్ని మన బిఆర్టీ గ్రామాన్ని ప్రజలందరినీ కూడా
కూడా ఏకభావంగా అందరినీ కూడా ఆ తల్లి చల్లగా చూడాలని, చల్లని ఆశీస్సులు ఇవ్వాలని, అందరూ 10 మంది పువ్వులు వేస్తేనే ఒక ఇది అవుతుంది, మాల వేస్తూ అవుతుంది. అలాగే 10 మంది కూడా కలిసారు, అందరూ కట్టుగా చేశారు, అందరూ కూడా చాలా బాగా చేశారు. అలాగే పాపి వేల విశాఖ వాస్తవ్యులు దొడ్డి కృష్ణబాబు నాగమణి దంపతులైన కుమార్తె ఆడారు వెంకటప్ప సుకన్య దంపతులు మరి విగ్రహం ఇచ్చారు, దాతలు ఇచ్చారు. మరి వాళ్ళని వాళ్ళ కుటుంబాలు కూడా ఆ తల్లి ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో హ్యాపీగా ఉండాలని, అలాగే మన గ్రామ ప్రజలు పిల్ల పాపలతో హ్యాపీగా ఉండి ఆ నలమారమ్మ తల్లి అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, సిరి సంపదలు ఇవ్వాలని, పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని సదా మేము కోరుకుంటున్నాం. మారేడుమిల్లిలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంబరన్నంటాయి. మారేడుమిల్లి సిఎస్ఐ పరిశుద్ధ తిత్వ దేవాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు పాస్టర్ చైర్మన్ చిన్నం సుభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సెమీ క్రిస్మస్ ప్రత్యేక ఆరాధనలో గుజ్జు మామిడి వలస పాస్టర్ చిన్నం అపోలో క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అనంతరం క్రిస్మస్ కేక్ ని కట్ చేసి క్యాంపింగ్ ఫైర్ వెలిగించి అందరూ కలిసి క్రిస్మస్ పాటలు, భజన, నృత్యాలతో సందడి చేశారు. అనంతరం అందరూ కలిసి సావాస భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టేట్ కార్యదర్శి కోర అజిత్, కోశాధికారి దూడ పివే, శ్రీల మైత్రి ప్రెసిడెంట్ సిహెచ్ సమాధానం, సుభాకర్, డయాసిషన్ కౌన్సిల్ మెంబర్స్ లాక్కొండ నిర్మల కుమారి, దూడ జయశ్రీ, బి సుధాకర్, శ్రీల మైత్రి, కోశాధికారి దూడ శాంతాంబ, యువత, చిన్నారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న ఈ వారాంతపు సమావేశానికి ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లకు 25 పార్లమెంటరీ కన్వీనర్ స్థానాలకు జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శి స్థానాలకు సిద్ధపడండి రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుందని అన్నారు. మోదీ సర్కార్ను మన రాష్ట్ర అవసరాన్ని ప్రశ్నించే దమ్ములేని దద్దమ్మలు మన పార్లమెంట్లో మన రాష్ట్రం నుండి ఎంపీలుగా కొనసాగుతున్నారని మండిపడ్డారు. విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్కి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఘోరమైనటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేస్తుంది. ఇక్కడ భవిష్యత్తు ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక వీరోచితమైనటువంటి పోరాట చరిత్ర ఉంది. అది ఆ రోజు ఆంధ్ర మహాసభ, అలాగే జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా రాజకీయ మార్పు జరగాలి, రాజకీయ మార్పుతోనే ఇక్కడ ప్రజలకి శాంతి, భద్రత అన్నీ ఉంటాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ పేదరికం నిరంతరం వెంటాడుతుంది. అప్పులతో ఈరోజు పాలకులు ఈ ప్రజల్ని పాలిస్తున్నామని అనుకుంటూ వాళ్ళు ఘోరమైనటువంటి పాలనతో వాళ్ళని అనగదొక్కుతున్నారు. దీని నుంచి ఒక బెటర్ సొసైటీ, అందరూ సంపన్నులు అవ్వాలనే ఉద్దేశంతో మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఒక రాజకీయ మార్పు జరగాలి. అందులో భాగంగానే 175 నియోజకవర్గాల నుంచి కోఆర్డినేటర్లని, అలాగే పార్లమెంటు నియోజకవర్గాలకి కన్వీనర్లని, అలాగే జిల్లా కమిటీ అధ్యక్ష, కార్యదర్శుల్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇన్వైట్ చేసాం. త్వరలో ఆ కార్యాచరణని శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు జయాంధ్ర ఉద్యమాన్ని ఈ తరానికి కానీ భావి తరానికి కానీ తెలియకుండా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఆ రోజు ఉవ్వెత్తిన ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి 72లో గొప్ప ఉద్యమం ఈ ఆంధ్రప్రదేశ్లో భారతదేశానికి స్వాతంత్ర పోరాటం ఎంత స్ఫూర్తినిచ్చిందో నేతాజీ సారథ్యంలో, అంత గొప్ప స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వీరోచితమైనటువంటి మహోన్నతమైనటువంటి ఉద్యమం ఆ రోజు ఈ చరిత్రలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. జయాంధ్ర ఉద్యమం ఆ రోజు విద్యార్థులు రోడ్డెక్కారు, యువత రోడ్డెక్కారు, అలాగే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఉద్యమాల్లో పాల్గొన్నారు. సుమారు 480 మంది ప్రాణాలు అర్పించినటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. అంత గొప్ప పోరాటాన్ని ఈరోజు ఎవరు స్మరించుకుంటలేదు. అవసరం లేనటువంటి వాళ్ళ విగ్రహాలు ఈ ఆంధ్రప్రదేశ్లో కనబడుతున్నాయి. ఈరోజు వాళ్ళ స్మృతి వనాలను కూడా ఏర్పాటు చేయమని, జయాంధ్ర ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళని స్మృతివనం ఏర్పాటు చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక అల్టిమేటం ప్రకటించాం గతంలో. ఇప్పుడు కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చున్నాం. అందుకని ఇప్పుడు పౌరులు ఎలా ఉన్నారంటే నా రాష్ట్రం యొక్క గొప్పదనం,
ఒంటిపై రోమాలు నెక్కబుడిచేలా ఉండాలి చరిత్ర అంటే. అలాగే ఈ భారతదేశ చరిత్ర తిరగేసుకుంటే నేతాజీని, అలాగే భగత్ సింగ్ని, అలాగే ఉద్గమ్ సింగ్ని, అలాగే రవీంద్ర కౌశిక్ని, నీరా ఆర్యాని, ఇలాంటి గొప్ప 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 వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళ చరిత్రని తెరమరుగు చేశారు. తెరమరుగు చేయడం మూలంగా పిల్లల్లో స్వాతంత్ర ఫలాలు, వాళ్ళ త్యాగాలు, మన దేశం యొక్క కట్టుబాట్లు, మన నిజాయితీ, మన పౌరుషం అనేది తెలియకుండా పోతుంది. కానీ ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలోని యాదవ బజార్లోని రైతులతో కలిసి 2వ రోజు కొనసాగుతున్న రైతన్న మీకోసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు రైతులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంకా లితీష్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల గురించి వివరిస్తూ రైతులకు ఈ ప్రభుత్వం అన్ని వేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు యువత రైతులు పాల్గొన్నారు. యాదవ బజార్లో రైతు సోదరులతో సమావేశమయ్యి రైతన్న మీకోసం బాబు గారు, ప్రధానమంత్రి, మన కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చేసే మంచి పని, రైతులకు ఉపయోగపడే మంచి పనులు చేయటం, ఇవన్నీ మనం వివరించడం జరిగింది. ఎందుకంటే రైతులు రాబోయే రోజు గత ప్రభుత్వం లాంటివి ఉంటే రైతుగా ఉండటం కూడా దండగాని మానేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పబ్లిసిటీ ₹1 ఇచ్చేవాళ్ళు 10 రూపాయలు పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్న విధంగా 14,000 వేశారు, ఇంకో 6,000 కూడా తొందరలో అయిపోతున్నారు. అన్నట్టుగా 20,000 పూర్తి చేసి బాబు గారు ఆయన చెప్పిన హామీని నెరవేర్చబోతున్నారు. ఈ రోజుగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మన యాదవ రైతు సోదరులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం చెప్పిన విధంగా ఎంతో కొంత రైతులు అంటే నిత్యం కష్టజీవులే. మాది కూడా రైతు కుటుంబమే. వాళ్ళు పడే బాధలు, వాళ్ళు డబ్బు పెట్టేది, పెట్టుబడులు పెట్టి ఆ టెన్షన్లో, ఆ జీవితం ఇవన్నీ మేము చూస్తూనే ఉంటాం, ఇంట్లో వాళ్ళు పడే బాధలు. కాకపోతే ఎంతో కొంత చిన్న సహాయం చేస్తే వాళ్ళకి ఎంతో కొంత మేలు జరిగిద్ది అనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు. ఇక్కడ కూడా మన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా రైతులను చాలా మంది ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా మన వెంకటేశ్వర డైరెక్టర్, మన కరెంట్ వెంకటనారాయణ గారికి చైర్మన్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పొనకల్ల నవ్యశ్రీ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ రోజు రాత్రి సమయంలో మైలవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ పొనకల్ల నవ్యశ్రీ మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో ఉన్న పుల్లూరు చెక్పోస్టులో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య, మైలవరం టౌన్ ఉపాధ్యక్షులు జీవి రవితేజ మరియు జనసేన నాయకులు కూసుమంచి కిరణ్, పెద్దరపు శ్రీ సాయి కృష్ణ పాల్గొన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు డ్యూటీ సంతకాలు అయిపోయినాయి, మనమైనా పెట్టచ్చు. మొన్న డ్యూటీ చేశారు కదండి, రేపు శుక్రవారం వస్తాడుగా, పెట్టించు. మెరుగైన ఆరోగ్య అంశాలపై విద్యార్థి దశ నుండి అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. సీతానగరం జెడ్పీ ఉన్నత పాఠశాలను వైద్య బృందంతో సందర్శించారు. ఆర్బీఎస్కేలో భాగంగా విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ పై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. ఎంతమందికి స్క్రీనింగ్ పూర్తి చేశారు, 4Dలు ఏమైనా గుర్తించారని అడిగి తెలుసుకుని యాప్లో ఆన్లైన్ నమోదు పరిశీలించారు. పిహెచ్సి పరిధిలో మొత్తం ఎన్ని స్కూల్స్ లో స్క్రీనింగ్ ఏ మేరకు జరిగిందని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. 4Dలు గుర్తించడంలో దృష్టి సారించాలన్నారు. కిషోర బాలికల్లో రక్తహీనతతో ఎవరైనా ఉన్నారా అని సిబ్బందిని ఆరా తీసి విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య సమాచారం తెలుసుకున్నారు. ఆరోగ్యం అంశాలపై విద్యార్థులకు గల ప్రతిభను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పీయూషారాణి, ప్రధానోపాధ్యాయులు ఐ ప్రసన్నలక్ష్మి, సూపర్వైజర్ గోపాల్ నాయుడు, వైద్య సిబ్బంది లోకేశ్వరి, బంగారమ్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి నుంచి అలవాటు పడాలి, ఎప్పుడు కూడా స్టేజ్ ఫీలింగ్ పోవడానికి ఇప్పుడు నుంచి అలవాటు పడాలన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు అందరూ తెలుసుకోండి, మీకు తెలిసిందే కదా, మరొకసారి రీఓరియంటేషన్ చూసి నెక్స్ట్ ఎవరైనా నేను చెప్పననే పరిస్థితి ఉండకూడదు. అందరం లెగిసి నేను చెప్తా అన్నట్టు ఉండాలి. ఓకే, అందరూ చేయాలి, శుభ్రంగా ఉండాలి, మనం ఆహ్లాదకరంగా కనబడాలి. ఆ ఉద్దేశంలో మనకి చేతుల పరిశుభ్రత గురించి ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎవరు చెప్పకపోయినా మనం అక్కడ మరి ఈ అవేర్నెస్ కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఇదైనట్టే మీకు తెలుసు. కానీ కాకపోతే 8 కంటే తక్కువ ఉంటే తీవ్రమైన రక్తహీనతగా పరిగణిస్తాం. ఎట్టి పరిస్థితి మనం 8 కంటే తక్కువ ఉండకూడదు. అలాగే ప్రతి ఒక్కరు కూడా 10 కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. అందుకోసం ప్రతి వారం మన
వైద్య సిబ్బంది ఏం చేస్తున్నారు? మన డాక్టర్స్ ఏఎన్ఎంస్ అక్కడ వస్తుంటారు వారం వారం. palm to palm, left palm over right hand, right palm over left hand, interlacing, interlocking, thumb rotation, tip of the finger, then soap first apply చేసుకునేది, లాస్ట్ హ్యాండ్ వాష్ చేసేది కలిపి 8 స్టెప్స్. సో సోప్ అప్లై చేసేది, హ్యాండ్ వాష్ ఉంది కన్సిడర్ చేయకపోతే మొత్తం టోటల్ 6 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి ఒకరు. దేశంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సునామీ రానుందని ఆ దశలో సంస్థాగతంగా గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి జరుగుతుందని ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ అబ్జర్వర్ అలీ మొహదీ తెలిపారు. కాకినాడ జిల్లా తుని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమ సమావేశం జిల్లా నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ మాట్లాడారు. రాహుల్ గాంధీ ఖాడ్గే ఆదేశాల మేరకు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేస్తామని, ప్రతి కార్యకర్తతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ పార్టీ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ ఎం సత్యానందరావు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గేలం శ్రీనివాస్, తుని నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ గుర్రాల అప్పారావు, వీరభద్రరావు, అడారి గోవిందరావు, మండల అధ్యక్షులు ఎం శ్రీను, గంగాధర్, సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. Respected press bandhu and all my Congress colleagues, I have come here to Tuni Vidhan Sabha, Tuni Assembly. So I have been sent here from All India Congress Committee, from Rahul Gandhi Garu, from Kharge Garu, to announce and give this application for district Congress president. Anybody from this district, Kakinada district, can fill this application and give it to me for the post of district president. Under Sangathan Srijan Abhiyan, Congress has started Sangathan Srijan Abhiyan as Congress has taken a pledge during AICC session in Gujarat, Ahmedabad, where Mr. Rahul Gandhi Garu, respected Khadge ji, they said that we will come up with the organizational restructuring till the booth level. So now it has started from district level. So now the district president will be appointed through any leader, but district president will be appointed by the Karyakarta of Congress Party. I am going to every assembly which falls under Kakinada district. We have completed 4 assemblies. This is our 5th assembly, Tuni assembly, where we have come. And only after the consultation of Congress Karyakarta, Congress leaders, ex-MLA candidate, municipal candidate, mandal presidents, then only Congress will decide for a good person to become the district president of Kakinada. This exercise has been completed in many of the district by the Congress committee, and many district presidents are appointed through this Sangathan Srijan Abhiyan. Andhra Pradesh, all the district, there are observers appointed from All India Congress Committee. I have got the opportunity to come to Kakinada. So after this press meet, I will be meeting every Congress person of Tuni Assembly to know their views for the district Congress committee, and also how can we strengthen the Congress party in Tuni Vidhan Assembly and in Kakinada district. I once again thanks my media friends to be here, and I will be sitting here. Whoever wants to fill this form, kindly fill this form and give it to me by Saturday, because I am here till Sunday. Sunday morning I am going back to Delhi. So till Saturday in DCC office, anybody can give this form to me, and so that with the full report I will submit to All India Congress Committee, to the leadership, and they will take the decision for a best person for district president. Thank you.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారిని కె మాదిరి గంపలగూడెంలోని మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని మరియు తిరువూరు మండలం రోలుపడి గ్రామంలో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్మకాలు జరపాలని రైతుల్ని కోరారు. పలువురు రైతులు ఒక్క రోజులోనే వారికి ధాన్యం సొమ్ము వారి ఖాతాలో జమ అయినట్లు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తదుపరి రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా గంపలగూడెంలో పలువురు రైతులు ఫీడ్బ్యాక్ ద్వారా యాప్ అప్డేషన్ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గంపలగూడెం తహసీల్దార్ రాజకుమారి, తిరువూరు తహసీల్దార్ నాగమణి, గంపలగూడెం మండల వ్యవసాయ అధికారి హరీష్, తిరువూరు వ్యవసాయ అధికారి పద్మ పాల్గొన్నారు. చూద్దామండి, ఒకవేళ ఎఫ్ఏక్యూ నార్మ్స్ లో ల్యాబ్ లో టెస్టింగ్ లో ఓకే వస్తుంది. నేను చెప్పాను కదా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ ఆలయంలో జరగనున్న భవానీ దీక్షల విరమణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసే దిశగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సన్నద్దమైంది. గురువారం ఉదయం 6:30 నుండి జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ జి లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, ఐఏఎస్, జిల్లా పరిపాలనా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రాంతాల్లో దుర్గగుడి పరిధిలోని వినాయకుడి ఆలయం నుండి రాధా సెంటర్ వరకు కనకదుర్గ నగర్ మీదుగా ఉన్న అన్ని ఘాట్లు, ప్రసాదం కౌంటర్లు, భక్తులు వేచి ఉండే పాయింట్లు మొదలైన కీలక ప్రదేశాన్ని అధికారులు బృందంగా పరిశీలించారు. సాంకేతిక ప్రణాళిక ఈ తనిఖీల్లో దుర్గా ఆలయ ఇంజనీర్లు కోటేశ్వరరావు, EE1, రాంబాబు, EE2 తో పాటుగా ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రశాంత వాతావరణంలో దీక్ష విరమణ ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. లైన్స్ లో కెన్ యూ రియల్లీ మెయింటైన్ దట్ కంపార్ట్మెంటైజేషన్? వాళ్ళు జంప్ చేస్తారు. లాస్ట్ టైం అదే చూసాను, రివర్స్ వస్తున్నారు. పైనుంచి దిగేవాడు ఇటు దిగుతాడు సార్, దిగి ఆ రైట్ సైడ్లో వేసేస్తాడు. అవన్నీ తీపిచ్చేస్తాను సార్, ఆ రేకులన్నీ తీపిచ్చేస్తాను. ముందు ఉంది కదా సార్, ఆ పెన్షన్ అదంతా రిమూవ్ చేపిస్తాను. అది హోమ్ ఓనర్కి వచ్చినావా? ఎక్కడ సార్? ఇక్కడ పెట్టుకున్నాం సార్. అయ్యో సార్ ఇది పాస్ అయ్యే సార్, అది ఎందుకు ఎందుకు పెట్టారా? కానీ ఇష్యూ చేయడం లేదు సార్. ప్లాట్ఫామ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల్లో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం. కేసనపల్లిలో దెబ్బతిన్న కొబ్బరి తోటలు పరిశీలించి బాధిత రైతులకు భరోసానిచ్చిన పవన్ కళ్యాణ్. జూనియర్ కళాశాల ఆవరణంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచుకర్ల. సభవరం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి సైకిల్స్ అందించిన రమేష్ బాబు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘనంగా 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. తుని పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన దళిత సంఘం నేతలు.
అనకపల్లి తహసీల్దార్ కార్యాలయం ఏసీబీ వేసిన వలలో చిక్కిన అవినీతి చేప. భూమి మ్యూటేషన్ కొరకు 20,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ అక్కిరెడ్డిపాలెం వీఆర్ఓ సూర్యనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావారి న్యూస్.